హాయ్ బ్రో. హాయ్ హాయ్. గేమ్ చేంజర్. నేను నైట్ చూశాను. జనరల్ గా ఏంటంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ లో చాలా మంది అన్నారు అది సినిమా ట్రైలర్ నాసి రకంగా తీశారు, అది కనెక్ట్ కావట్లేదు అన్నారు. కానీ నేను చూసిన కనెక్ట్ అవుతుంది, అది 100% సక్సెస్ అవుతుంది. ఐ థింక్ 1000 crores కూడా క్రాస్ అవుతుంది అనుకుంటున్నాను. పుష్ప 2 సినిమా బ్రేక్ చేస్తుంది అంటారా? పుష్ప 2 బ్రేక్ చేస్తుందా అంటే నాకు తెలియదు, కాకపోతే ఖచ్చితంగా సినిమా మాత్రం బాగుంటుంది. ఓకే అన్న. శంకర్ గారి మీకు ప్రీవియస్ సినిమాల మార్క్ కనబడిందా ఈ సినిమాలో? నేనేంటంటే ప్రతి ఒక్క సినిమా కంపేర్ చేయొద్దు. ఆ సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం లో రోబో వచ్చింది, ఈ భారతీయుడు వచ్చింది, ఆ సినిమాలు వేరు. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క సినిమా ఒకటే రకంగా ఉండాలంటే అసలు సినిమా వాడదు, వేరే రకంగా ఉంటుంది. కాకపోతే శంకర్ మార్క్ చూపిస్తాడు, సినిమా 100% బాగుంటుంది. రామ్ చరణ్ తేజ్ గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? నేను రామ్ చరణ్ సినిమా చూసినప్పుడు ఫస్ట్ చూశాను స్టార్టింగ్ అతని మూవీ చిరుత ఫస్ట్ డేనే చూశాను. నాకు అసలు హీరో తెలియదు, చరణ్ కూడా తెలియదు. స్టార్టింగ్ కొత్త హీరో అంటే వెళ్ళాము మంచిర్యాలలో. తర్వాత మగధీర చూశాను. నాకు చాలా 7-8 సినిమాలు చూశాను, అన్ని బాగున్నాయి నాకు తెలిసి. అయితే రామ్ చరణ్ తేజ్ గారిలో ది బెస్ట్ క్వాలిటీ అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు రామ్ చరణ్ తేజ్ గారు. నాకు ఏంటంటే రామ్ చరణ్ సినిమా చూసిన తర్వాత నాకు అతని మీద ఎక్కువ అభిమానం ఎప్పుడు పెరిగిందంటే, ఒక సినిమా వచ్చింది ధృవ సినిమా తర్వాత ఐ థింక్ నేను కూడా ఆయన యొక్క ఏమంటారు ఫ్యాన్ లాగా ఫీల్ అవుతున్నాను. ఆ సినిమాలో నాకు చాలా ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, చాలా బాగా నచ్చింది. ఆయన తీసే స్టైలిష్ ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఆయన హీరోలో స్టైలిష్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది అనిపిస్తుంది.